ఈరోజు ముక్కనుమ పర్వదినం. ఈరోజు సావిత్రి గౌరీ వ్రతం అనే పేరుతో బొమ్మల కొలువును ఏర్పాటు చేయాలి. అలాగే ఈరోజు మాస శివరాత్రి. అదేవిధంగా ఖగోళంలో నవగ్రహాల్లో బుధుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మకర సంక్రమణం జరుగుతోంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ముక్కనుమ సందర్భంగా సావిత్రి గౌరీ వ్రతం లేదా బొమ్మల నోము అనే ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించడం ద్వారా సంవత్సరం పాటు గౌరీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఈ సావిత్రి గౌరీ వ్రతం లేదా బొమ్మల నోమును ఎలా ఆచరించాలంటే, వివాహమైనటువంటి మహిళామణులు వివాహమైన తర్వాత మొదటి సంవత్సరం ఈ బొమ్మల నోమును ఆచరిస్తారు. వివాహం కావలసినటువంటి కన్యలు మంచి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి కూడా ఈ బొమ్మల నోమును ఆచరిస్తారు. బొమ్మల నోము లేదా సావిత్రి గౌరీ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, ముక్కనుమ నుంచి ప్రారంభించి వరుసగా 9 రోజుల పాటు మీ ఇంట్లో మట్టితో చేయబడినటువంటి రకరకాలైనటువంటి దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసి, ఆ విగ్రహాల మధ్యలో తమలపాకులో పసుపు ముద్దను ఉంచి, ఆ పసుపు ముద్దను సావిత్రి గౌరీ స్వరూపంగా భావిస్తూ 9 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఆ పసుపు ముద్దను రకరకాల పుష్పాలతో అక్షింతలతో పూజిస్తూ గౌరీదేవి అష్టోత్తర శతనామావళి, గౌరీదేవి 108 నామాలు చదవాలి. అలాగే ఈ 9 రోజులు కూడా గౌరీదేవిని పూజించిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని గౌరీదేవికి సమర్పించాలి. గౌరీ పూజ పూర్తయిపోయిన తర్వాత ముత్తైదువులను గృహానికి పిలిచి, ఆ ముత్తైదువులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము తాంబూలంలో ఉంచి, గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించినటువంటి నైవేద్యాలు కూడా ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ముక్కనుమ నుంచి ప్రారంభించి ఇలా 9 రోజుల పాటు కూడా ఆ మట్టి బొమ్మల మధ్యలో ఉన్నటువంటి గౌరీదేవిని పూజించి 9 రోజులు పూర్తయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మట్టి బొమ్మలన్నీ ఎక్కడైనా పుణ్యనదిలో నిమజ్జనం చేయటం లేదా ఎక్కడైనా పారే నీళ్ళల్లో కలపటం ద్వారా సావిత్రి గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దీనివల్ల వివాహమైనటువంటి మహిళామణులకు సమస్త శుభాలు చేకూరతాయి. వివాహం కావలసిన కన్యలకు సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. బొమ్మలు ఏర్పాటు చేసి గౌరీదేవిని పూజిస్తాం కాబట్టి దీన్ని బొమ్మల నోము అనే పేరుతో పిలుస్తారు. సాక్షాత్తు సావిత్రి గౌరీదేవిని పూజిస్తాం కాబట్టి దీన్ని సావిత్రి గౌరీ వ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈరోజు మాస శివరాత్రి. ఈ సందర్భంగా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మాస శివరాత్రి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి నల్ల నువ్వులు, పటిక ముక్క, పంచదార వీటిని పాలల్లో కలిపి ఆ పాలతో శివాభిషేకం చేయాలి. దీనివల్ల శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మాస శివరాత్రి కాబట్టి ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించటం, శివాలయంలో చండీ ప్రదక్షిణం చేయటం ద్వారా కూడా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు గృహంలోనే శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ శివపూజ చేసినా, శివాభిషేకం చేసినా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నక్తం ఉండటం ద్వారా శివానుగ్రహాన్ని సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఖగోళంలో బుధుడి మకర సంక్రమణం జరుగుతోంది. నవగ్రహాల్లో బుధుడు ఉదయం 10:24 మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి బుధుడి మకర సంక్రమణం జరుగుతోంది కాబట్టి బుధుడు యోగించి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఈరోజు అందరూ కూడా పెసలు దానం ఇచ్చుకోండి. 1.25 kg పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి. పెసలు దానం ఇవ్వటం వీలు కాని వాళ్ళు నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించండి. అలాగే బుధుడి మకర సంక్రమణం సందర్భంగా తులసి కోట దగ్గర ఆవు పాలతో కానీ శుద్ధోదకం కానీ ఉపయోగించి తులసి మాతకు అర్ఘ్యం ఇవ్వటం ద్వారా కూడా బుధుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. బుధుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు దీపారాధన చేశాక బుం బుధాయ నమః అనే మంత్రాన్ని 17 సార్లు పఠించండి. అలాగే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈరోజు గణపతి ఆలయ దర్శనం చేసుకుని ఆలయంలో గణపతికి అర్చన చేయించుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కూష్మాండ దానం ఈరోజు ఇచ్చినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గుమ్మడికాయ దానం ఇస్తే కూడా నవగ్రహాల్లో బుధుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి బుధుడి మకర సంక్రమణం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. బుధుడి అనుగ్రహం ద్వారా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించండి.